దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారు? ఈరోజు 27వ తారీఖు ఉదయం 7 గంటలకి, ఇప్పుడు మార్నింగ్ 7 o'clockకే ప్రారంభ సభ బెల్లంపల్లిలో 50 days. కాబట్టి అందరు సిద్ధపడి, ఆల్రెడీ ఈ ప్రాంగణము జనాలతో నిండిపోయింది. ప్రాంగణం అంతా ప్రజలు, మరి అకామిడేషన్ హాల్స్, మందిరాలు అన్నీ కూడా చక్కగా ప్రజలు వచ్చి వారు ప్రార్థిస్తున్నారు, ఆ దేవుని సన్నిధిలో గడుపుతున్నారు. మరి అంతేకాక అన్ని ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు, మీరు కూడా రండి. మనందరం కలిసి ప్రారంభిస్తున్న ఈరోజు సభలో అక్టోబర్ 15 వరకు గొప్ప ఉజ్జీవం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు. దీనికి ఒక వాగ్దానం మనం చదువుకుందాం ఈరోజు. మరి దేవుని కార్యం నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఈ 50 daysలో జరగడానికి పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నాడు. ఆయన కార్యాలు మన పట్ల ప్రార్థనలోను, ఆత్మీయతలోను, ఆరోగ్య విషయంలోను, ఆర్థిక విషయాల్లోనూ, మానసికంగాను, కుటుంబ పరంగాను అన్ని కోణాల్లో ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఒకే ఒక్క మాట నేను చదువుతాను. యెషయా గ్రంథం 54:11 ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన, నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. అంటే ఈ ఉపవాసము నిన్ను కట్టించబోతున్నాడు దేవుడు. ఆత్మికంగా కట్టడం, ఆర్థికంగా, మానసికంగా, కోర్టు కేసులో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో, భార్యాభర్తలు, ప్రతి విషయంలో దేవుడు నిన్ను కట్టబోతున్నాడు. గాలి వాన, ఇప్పుడు చూడండి, నేను కొంచెం లైట్గా ఇందాక వర్షం గాలి వస్తుంటే, అప్పుడు గాలి వస్తుంది, వాన వస్తుందని అందరూ సర్దుకుంటున్నారు. అర్థమైందా? గాలి వాన వస్తే అన్నీ చెదిరిపోతాయి, అంత చెదరగొట్టబడుతుంది, అంత గజిబిజి అవుతుంది. గాలి వాన రెండు చెదరగొట్టే స్వభావం ఉంటుంది. కాబట్టి సమస్యలు, ఇరుకులు, రోగాలు, ఇబ్బందులన్నీ చెదరగొడతాయి నిన్ను. కానీ చెదిరిపోతే, చెదరగొట్టబడిన నిన్ను కట్టడానికే కదా దేవుడు. మామూలు కట్టడట, నీలాంజనములతో. అదొక స్పెషల్ రత్నము, మాణిక్యము, నీలము అంటారు చూసారా, అవి. అందుకనే అంటే విలువైన జీవితం. చెదిరిపోయిన నిన్ను విలువైనటువంటి పాత్రగా దేవుడు చేయబోతున్నాడు. అంటే చెదరగొట్టబడిన నిన్ను, అంటే చెదిరిపోయిన నిన్ను విలువగలిగిన ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు నీకు. కాబట్టి చెదిరిపోయిన నీకు విలువని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించేదను. ఆమేన్. కాబట్టి వాగ్దానం గట్టిగా ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. ఈరోజు ప్రారంభ సభలోనే పరిశుద్ధాత్మ కుమ్మరింపు. ఆత్మ బలంతో మనం దేవుని సన్నిధికి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకోండి. చెదిరిపోయావా? కట్టబోతున్నాడు దేవుడు. కళ్ళు మూసుకో. తండ్రి, ఎంతమంది బిడ్డలకు రక్షణ లేదో రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధిలో, బాధలో, చింతల్లో, నిందల్లో, గాయాల్లో, అవమానాల్లో చెదిరిపోయి పడిపోయి ఆయన కట్టలేని పరిస్థితిలో అప్పులు, ఇరుకులు, రోగాలు, నిందలు, గాయాలు, కోర్టు కేసులు, పిల్లల బాధ, భర్త బాధ, భార్య బాధ, వ్యసనములు, ఆకస్మిక మరణాలు, పోరాటాలు అన్నిటి నుంచి విడిపించి కట్టబడునుగాక, చెదిరిపోయిన జీవితాలు పట్టబడునుగాక, అందరూ మేలు పొందునుగాక అని ఆశీర్వదిస్తూ, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను దీవిస్తూ వర్ధలు చేయమని, జరుగుతున్న సభని, జరుగుతున్న ఈ ప్రార్థనలన్నీ ఆత్మబలంతో జరిగించి మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. 50 days ఈరోజు ప్రారంభ సభ కరెక్ట్గా 7 గంటలకు లైవ్ స్టార్ట్ అయిపోతుంది. అందరూ మందిరంలోకి, బెల్లంపల్లి ప్రాంగణంలోకి ఈరోజు 27 ఉదయం 7 గంటలకే సభ ప్రారంభం. ఈ వాగ్దానం మీరు తర్వాత చూసినా, మధ్యాహ్నం చూసినా, ఆల్రెడీ అద్భుతమైన ఆత్మీయ బలం మీరు పొందబోతున్నారు. దీంతో పాటు దేవుడు మీకు ఇస్తున్న చక్కటి నా వేదనలు అనే పాట 50 daysకి దేవుడిచ్చిన ప్రవచనం. ఆ ప్రవచనాత్మైన పాటను ఓపెన్ చేయండి, చూడండి, లైక్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో కొలాబరేట్ అయ్యింది, జాషువా షేక్ అఫీషియల్ ఛానల్లో ఉంది. ఈ 50 daysకి నా వేదనలో నీ ప్రేమను చూచితిని, ఆ ప్రేమను పొందబోతున్నాం 50 రోజులు, కృపని పొందబోతున్నాం 50 రోజులు, అభిషేకించబడబోతున్నాం ఆ పాట ద్వారా. కాబట్టి ఈరోజు కలుసుకుందాం. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.